చేస్తే వాడు నాకు ఎక్కువ ఉంటాడు. గేస్ గేస్ నాకు మరి నాకు అవుతాడా కూడా. ఓకే గేస్ నాకు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మనం అయితే ఒక కొత్త ఛాలెంజ్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మా టీమేట్స్ అయితే విలేజ్లో అయితే దింపుతున్నారు. నాకైతే ఎందుకో ఒక స్క్వాడ్ అయితే దిగుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. మరి ఆ స్క్వాడ్ని అయితే మనమైతే కొట్టడానికి ట్రై చేద్దాం, మనమే వర్కౌట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, కింద చూసుకున్నట్టయితే ఎనిమిది నా చుట్టుపక్కల అయితే ఒక్క ఎనిమిది కూడా లేడు. మరి అటు సైడ్ ఏమో దిగినట్టున్నారు, మన టీమేట్స్ ఏమో పైన దిగారు. ఒక్కడేమో ఇంకా దూరంగా ఉన్నాడు వేసాడు, అబ్జర్వేటర్ దగ్గర ఏమో ఉన్నాడు. అంటే మనం ఒక్కరే అనమాట ఓపెన్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఎనిమిస్ మన మీద ఆల్రెడీ ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది పైన. మనం చూసుకున్నట్టు నెంబర్ 3 గారి దగ్గర. ఇక్కడ గ్లోబల్ ఉంది, మరి ఎనిమిస్ ఉన్నారా లేదా అలా ఉన్నాడు వేసాడు. అదే నీకు ఇంకొకటి ఇక్కడ పైకి అయితే వెళ్దాం ట్రై చేస్తున్నాడు. హెడ్ పడింది కానీ నాకైతే అవ్వలేదు. వీడు నన్ను కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. మనమైతే అయితే పడింది కానీ వాడైతే నాకు కావట్లేదు. ఇంకా ఇంకోటి వస్తున్నాడు గేస్. ఎంతమంది మరి వస్తున్నాడు, వీడైతే నాకే పడి మొత్తం ఫుల్ఫిల్ కూడా చేసేసుకున్నాం. నెంబర్ 3 అప్పుడే అయిపోయాడు గేస్, నేను చూడకూడదు చూడలేదు. ఓకే, ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇద్దరు అయితే ఉన్నారు, మరి వాళ్ళిద్దరిని కూడా కొట్టేద్దామా. ఎన్ని లేడు అనుకున్నాను, అయితే వెళ్దాం అనుకున్నాను గేస్. ఇదైతే దొంగన కనుక కొట్టేశాడు, దాక్కొని కొట్టేశాడు గేస్ వెనకాల. ఓకే, మనకైతే రివైవ్ ఇచ్చేసారు అనుకోండి. ఓకే, రివైవ్ ఇచ్చాడు కానీ మా అబ్జర్వేటర్ నుంచి రివైవ్ ఇచ్చాడు అన్నమాట వాడు. ఇంకా మనం అయితే డ్రీమ్ దగ్గరికి అయితే విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాను. ఇక్కడ మధ్యలో దిగి కొద్దిగా లూట్ చేసుకొని వెళ్దాం అనుకున్నాను. ఓకే, ఇక్కడ దిగేసాను అనమాట. ఇక్కడైతే కొద్దిగా లూట్ చేసుకొని మళ్ళీ అక్కడికైతే వెళ్ళాను రిమ్ దగ్గర. ఇంకా ఎవరు ఎనిమిస్ లేరు అని చెప్పేసి అక్కడ నుంచి అయితే లాంచ్ పడేసుకొని క్లాక్ టవర్కి అయితే వచ్చాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనిమిస్ ఎవరు లేనట్టు ఉంది, మరి సైలెంట్గా అయితే ఉంది. ఓకే, ఇప్పుడు అన్నాను లేదా సైలెంట్ ఉందని, అప్పుడు ఇంకో ఎనిమిది అనిపించింది. ఇది ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. హెడ్ అంటే ఒక హెడ్ వల్ల వాడి దగ్గర నాకు డ్యామేజ్ గట్టిగా ఇచ్చాడు. మా టీమేట్స్ కూడా సపోర్ట్ అయితే వచ్చేసారు. ఓడు వాళ్ళ దగ్గర ఏ కన్నా మరి కొట్టేసినాడు గట్టిగానే. వెనక్కి ఇంకోడు. వీళ్ళు స్కాడమ్ ఉన్నట్టుంది ఇక్కడ. మిగతా మెడేసుకోవాలి, వెళ్తే మనకు సరిగ్గా లేదు. ఇంకోటి లోపల ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఒకటే క్యారెక్టర్స్. మళ్ళీ దింపేసాం మొత్తం, బాడీ మొత్తం దింపేసాం అనమాట. ఇది కూడా వాడిని కూడా కొట్టేసారు. మనం చూసినంత ముగ్గురు అయితే కొట్టేసాం. ఇంకా వీళ్ళ స్క్వాడ్లో ఒక్కడేమో ఉన్నాడు, వాళ్ళొక్కరిని కూడా కొట్టేస్తే ఇంకా టీమ్ అయిపోతే అయిపోతుంది. మరి వాడు ఓకే పైన కూడా దిగాడు, ఫ్రెష్గా దిగాడు ఇప్పుడే. మరి వాడే అనుకుంటున్నాను నేనైతే లాస్ట్ వాళ్ళ టీంలో. ఫైరింగ్ చేస్తున్నాడు, బిల్డింగ్లో ఎవడు ఉన్నట్టున్నాడు పైన. అంటే కొంచెం పైకి అయితే వెళ్తున్నాను అయితే. మరి కొడితే కొట్టేస్తాడు, లేదంటే మనమే కొట్టేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరు లేడు. ఇందాక పైనుంచి వచ్చింది, పైన చూసుకుంటే పైన కూడా లేదనమాట. ఎందుకంటే మనం ఓపెన్ వచ్చినప్పుడు కొట్టడానికి ట్రై చేస్తాడు వాడు. ఇప్పుడైతే ఎటువంటి ఎనిమిది అయితే లేడు. మరి వాడు ఎటు పడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే, మొత్తానికి బిల్డింగ్ మొత్తం చెక్ చేశాను, నాకైతే ఎనిమిది అయితే కనిపించలేదు. ఇంకా జోన్ కూడా వచ్చేసింది కాబట్టి తర్వాత సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఎనిమిస్ అయితే ఎవరు లేదు. మరి అక్కడ నుంచి అయితే ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాను అన్నమాట. జోన్ నుంచి ఇక్కడ చూసుకుంటే హిట్ లిస్ట్ అయితే ఉంది, అయితే కొట్టడానికి ట్రై చేద్దాం. నెంబర్ 3 వాడు నెంబర్ 1 గారు నాకు బెస్ట్ 3 అనుకుంటున్నాను. అయితే పైన నుంచి అయితే కొట్టేసాడు. పైన ఉన్నాడు ఒక చెట్టు దగ్గర అయితే ఉన్నాడు కదా. జస్ట్ మిస్ అనమాట. కపులెట్ తగిలింటే పోయింది మనం కూడా. మా దగ్గర ఏదో గన్ వేసేది మరి ఏదో. ఓకే, నా దగ్గర నీళ్ళు అయితే ఉన్నాయి, మరి నీళ్ళు అయితే వేద్దాం ఒకసారి. ఓకే, కుక్ చేసిన కరెక్ట్ చూసేస్తే వాడు నాకే పోయింటాడు. గేస్ నాకైతే గేస్ చూసుకున్నట్టయితే మనం నీరైతే వేసి నాక్ చేసామన్నమాట. నీరైతే కరెక్ట్ వేస్తాం మనం. రోన్ ఈడర్ నేనైతే. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇంకోటి ఉన్నాడు గేస్ లోపల. మరి వాడికి కూడా నీడేసి కొట్టడానికి ట్రై చేస్తా. ఇందాకైతే 93 పడింది డ్యామేజ్, మరి వీడికి కూడా అలాగే పడుతుందేమో. వీడు ఇక్కడ ఉన్నాడు గేస్ ప్లేయర్ దగ్గర. ఓకే, నీడైతే కుక్ చేసి వేసేద్దాం. మరి వీడు నాకు అవుతాడా కూడా. ఓకే గైస్, నాకైతే మొత్తానికి చూసుకుంటే మనం నీటితో 2 కిల్స్ అయితే కొట్టేసాం గైస్.
అయితే ప్రో నీడర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి కిల్లో నీళ్ళతోనే కొట్టేద్దాం అనుకుంటే కాని పని, ఎందుకంటే నా దగ్గర నీళ్ళు అయితే లేవు. ఓకే, నీళ్ళు అయితే 3 అయితే దొరికాయి నీళ్ళు. మరి కొట్టడానికి ఓకే, ఇక్కడైతే ఉన్నాడు వేసాడు. ఈ టీం అవి కూడా అయితే మరి యా టీం మనకు కూడా తెలియదు. మాకు హెడ్ కూడా పర్లేదు, మొత్తం 5 కిల్స్ అయితే వచ్చేసాయి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనిమిస్ అయితే ఓకే ఈ చిన్న ఇంట్లో అయితే ఉన్నాడు అనమాట. ఒకడేమో ఉన్నాడు ఫైరింగ్ అయితే చేస్తున్నాడు, అది FG అయితే చేస్తున్నాడు. దగ్గరికి వెళ్తే ఒక నీడ్ వేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇంకోటి వచ్చాడు వేసాడు, వేసాను మరి పడుతుందా? ఓకే, వాడు గ్లోబల్ వేసుకున్నాడు, టైం గ్లోబల్ వేసాడు. ఓకే, పాప ఎవరో బయట తిరుగుతున్నది వేసిన తర్వాత వచ్చేది ఇచ్చాడు. ఒక హెడ్ అయితే ఇచ్చాం, వెళ్ళి బిల్లింగ్ అయితే వేసేసుకుంటుంది, కవర్ తీసుకుంది. పైన ఇంకొక స్క్వాడ్ ఏమో ఆటేసుకుని వచ్చాడు. ట్రై చేస్తున్నా, గ్లోబల్ అయితే ఆల్రెడీ బ్రేక్ అయింది కాబట్టి నేను అయితే పలుగుతాయి అనమాట. మళ్ళీ కరెక్ట్ టైం గ్లోబల్ వేసాడు. అబ్బా, ఇది గ్లోబల్స్ బలేస్తున్నాడు. ఇంకొక మీద వచ్చాను, బయటనే పడింది అది. మనకైతే డ్యామేజ్ అవ్వలేదు. మన నీడి ఒకసారి అవుతుంటాయి అలాంటివి, పట్టించుకోకూడదు. అయిపోయాం, లేదంటే ఈ పాటికి మనం కూడా లూట్ బాక్స్ అయిపోయింది. ఓకే, మా ఆడైతే వచ్చాడు, ఎవడో నీరాయిస్తాడు ట్రాక్టర్ ఏందో వేసాడు. ఓకే, పందికొక్క అయితే వేసాడు, పలగొట్టేసాడు మనడు. రివైవ్ కూడా వచ్చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ వేసుకొని జోన్కి అయితే వెళ్ళిపోవాలి. జోన్ వచ్చేస్తున్నాం మనకైతే. మనం ఇంకా 5 కిల్స్ కొట్టాం కదా, ఇంకా 5 కిల్స్ రావాలి. మరి చూద్దాం వస్తాయి రావా. పైన ఒకడు ఉండితే ఉన్నట్టు ఇందాక ఆటో వేసుకొని వచ్చాడు కదా, వాడు ఉన్నాడో లేదు మరి అర్థమైతే కావట్లేదు, కనిపించట్లేదు అనమాట వాడు. జోన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్కి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఉన్నాడా లేడా? ఓకే, ఉన్నాడు. ఎక్కడైతే ఉన్నాడు మరి? వాడు బయటకు వస్తే కొడదామని చూస్తున్నాడు, బయటకి అయితే రావట్లేదు. ఈ జోన్ వస్తుంది ఒకటి, ఎవడో మానిటర్ చేసుకొని తిరుగుతున్నాడు. ఇంకా ఈ జోన్లో 17 అలాగే అవుతున్నారు. మరి మనకైతే 5 కిల్స్ వస్తాయి రావచ్చు. ఇక్కడ చూసినట్టయితే జోన్ నుంచి అయితే బయటకు వస్తున్నామాట. ఇక్కడ పక్క నుంచి అయితే కొడుకుంటున్నాడు వేసాడు. డ్యూల్ ఆగట్లేదు వీడికి. ఓకే, అక్కడ క్యాంపింగ్ చేసరికి మొత్తం FG లేదు అనుకున్నా, మా గ్లోబల్కి పడిపోయింది. ఇంకోటి అయితే వేసాను అనమాట, పడింది ఇదైతే. మరి ఎంతమంది ఉన్నారో అర్థం కాదు కదా అక్కడ. అంటే మన స్క్వాడ్తో పాటు ముందుగా అయితే జోన్లోకి తెలిసిపోవాలి, అంటే ఇంకా జోన్ చచ్చిపోతామా. ఓకే, 12కి అయితే వచ్చేసింది కదా అప్పుడే లైవ్. తగ్గిపోతున్నారు త్వరగా, మనం కిల్స్ అయితే కొట్టుకోవాలి. దగ్గర అయితే పాయింట్ కూడా లేదు మరి. అటు సైడ్ ఎన్నికల నుంచి మళ్ళీ ఫైరింగ్ అయితే వస్తుంది. నేను వీడిని అయితే చూస్తున్నాను అనమాట. వీడైతే అసలు బయటకు రావట్లేదు. ఒకసారి అని చెప్పేసి కొండెక్కితే ఎవరైనా ఎన్ని కనిపిస్తారో అనుకున్నాను. అందులో పైన ఫైరింగ్ వచ్చింది. ఇంకా నా దగ్గర నా ఫ్లాష్ ఫ్రీజ్లో అవన్నీ అనమాట. పడింది డ్యామేజ్ అయితే మాకు కొంచెం. ఇద్దరైతే ఉన్నారు. ఒకటికి హెడ్ కొట్టాను కానీ కిల్ పెట్టాను. ఇంకొకటి కొడదాం అనుకున్నా, వాడు కిల్ దొబ్బేశాడు. 2 కిల్లులు దొబ్బేశాడు. ఏం చేయలేమా? అంతా కొట్టిన తర్వాత కూడా కిల్స్ అయితే దొబ్బేస్తున్నారు గైస్. అంటే ఇప్పుడు మనకు 2 కిల్స్ అవ్వాలి, 2 కిల్స్ కూడా పోయాయి. సరే, ఇంకా కూడా వస్తున్నాను. 1 కిల్ కూడా దొబ్బేశాడు. అయితే కిల్స్ అయితే రావట్లేదు. జస్ట్ ఓ మై గాడ్, ఇక్కడైతే ఒకడైతే ఉన్నాడు. అది అమ్మాయి అనుకుంటాను నాకు తెలిసి. ఓకే, వెళ్ళి కొట్టేద్దాం. ఇంకా లాస్ట్ ఇద్దరిని కొట్టేస్తే మనదే పోయా. ఇంకా ఈ కిల్లలాగా మనకు వచ్చేస్తాను అనుకుంది, ఎవరు లేరు మన దగ్గర. ఓకే, నా బట్ట కూడా దొబ్బేస్తాడు మన కిల్లు. ఇక్కడే నా పాప మొత్తానికి అయితే కొట్టేసాము. కొట్టేస్తుంటే మాడు కొట్టేసాడు వేసి ఇంకోడు మొత్తానికి బాగా అయితే వచ్చేసింది. మరి ఈ వీడియో మీకు కామెంట్ చేసి కొట్టేపోయాం. నెక్స్ట్ వీడియో అయితే ట్రై